వైట్ బజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఆర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అయితే ఈ శాంతి ఒప్పందం ఏ ప్రాంతంతో కుదిరిందంటే నాగర్నో కరాబాక్. ఈ నాగర్నో కరాబాక్ ఎక్కడ ఉందంటే అజర్బైజాన్లో. అజర్బైజాన్ యొక్క రాజధాని వచ్చేసి బాకు సిటీ. సెకండ్ టాపిక్, ప్రపంచ అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం 2025 థీమ్ ఏమిటి? ప్రపంచ అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 15న నిర్వహించుకుంటాం. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి ఏ జస్ట్ ట్రాన్సిషన్ టు సస్టైనబుల్ లైఫ్ స్టైల్స్. ఈ ప్రపంచ అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించే సంస్థ ఏది అంటే కన్స్యూమర్ ఇంటర్నేషనల్. ఇది లండన్లో ఉంది. అదే జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటామంటే డిసెంబర్ 24. నెక్స్ట్ టాపిక్, ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో నిలువు రాళ్లను యునెస్కో తాత్కాలిక జాబితాలో చేర్చింది? ఏ రాళ్లను అంటే ముడుముల్ మెగాలిథిక్ రాళ్లను. ఈ రాళ్ళు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో. నెక్స్ట్ టాపిక్, సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ గురించి ఏ సంస్థ శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ చేసింది? ఏ సంస్థ చేసిందంటే SLUSI. SLUSI యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి సాయిల్ అండ్ ల్యాండ్ యూజ్ సర్వే ఆఫ్ ఇండియా. ఈ సంస్థ సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ని శాటిలైట్ ద్వారా మ్యాపింగ్ చేసింది. ఈ సాయిల్ ఫెర్టిలిటీ మ్యాపింగ్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే పూసా. నెక్స్ట్ టాపిక్, RBIకి 2025లో వచ్చిన అవార్డు ఏది? ఏ అవార్డు వచ్చిందంటే డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డ్. ఇది లండన్లోని సెంట్రల్ బ్యాంక్ వారు ఇస్తారు. నెక్స్ట్ టాపిక్, UK పార్లమెంట్లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ హానర్ అవార్డును చిరంజీవికి ప్రదానం చేశారు. అయితే ఈ ప్రదానం చేసిన సంస్థ ఏది? బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఈ అవార్డును ప్రదానం చేసింది. నెక్స్ట్ టాపిక్, పీస్ అండ్ సస్టైనబుల్లో ఇచ్చే పురస్కారం యొక్క పేరు ఏది? పీస్ అండ్ సస్టైనబుల్లో ఇచ్చే పురస్కారం గోల్డ్ మెర్క్యూరీ అవార్డు. ఈ అవార్డు దలైలామాకు ఇచ్చారు. నెక్స్ట్ టాపిక్, జలవనరుల పరంగా దేశంలో ఏపీ ఏ స్థానంలో ఉంది? జలవనరుల పరంగా ఏపీ 3వ స్థానంలో ఉంది. ఏపీలో 1.9 lakhs జలవనరులను కలిగి ఉంది. నెక్స్ట్ టాపిక్, ప్లాస్టిక్ ఐస్ 2 నీటి కొత్త రూపాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు ఎవరు? ఈ ప్లాస్టిక్ ఐ2 నీటి యొక్క కొత్త రూపాన్ని సార్బన్ యూనివర్సిటీ వారు కనుగొన్నారు. దీనికి నాయకత్వం వహించింది ఎవరు అంటే లిబియా బోవే. నెక్స్ట్ టాపిక్, దక్షిణ మరియు తూర్పు ఆసియా ఆరోగ్య పర్యవేక్షణ నెట్వర్క్ను ఏ దేశం ప్రతిపాదించింది? దీనిని ప్రతిపాదించిన దేశం ఏది అంటే భారతదేశం. ఇందులో మొత్తం 11 దేశాలు ఉన్నాయి. ఆ 11 దేశాలు ఏవి అంటే ఫస్ట్ భారతదేశం, నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులు, ఇండోనేషియా మరియు థాయిలాండ్, ఉత్తర కొరియా, తిమోర్ లెస్టే. నెక్స్ట్ టాపిక్, నెక్టార్ శాశ్వత క్యాంపస్ను ఎక్కడ ఆవిష్కరించారు? నెక్టార్ యొక్క శాశ్వత క్యాంపస్ను షిల్లాంగ్లో ఆవిష్కరించారు. దీనిని ఎవరు ఆవిష్కరించారంటే కేంద్ర మంత్రి అయిన జితేందర్ సింగ్. ఈ నెక్టార్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అప్లికేషన్ అండ్ రీసెర్చ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడుందంటే షిల్లాంగ్. నెక్స్ట్ టాపిక్, తొలి మహిళ ఈవీ ఛార్జింగ్ స్టేషన్. ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఈ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ను తెలంగాణలో హైదరాబాద్లో ప్రారంభించారు. దీన్ని ప్రారంభించిన సంస్థ ఏది అంటే థండర్ ప్లస్. నెక్స్ట్ టాపిక్, 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జాతీయ మహిళా శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఎంత శాతం ఉంది? స్త్రీలలో 25.51% ఈ శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఉంది. పురుషులలో 53.26%. నెక్స్ట్ టాపిక్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ తాత్కాలిక జాబితాలో చేర్చబడిన కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. నెక్స్ట్ టాపిక్, ఇండియన్ బ్యాంక్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే MV రావు.
నెక్స్ట్ టాపిక్, భారత్కి బంగ్లాదేశ్కి మధ్య జరిగిన సైనిక విన్యాసం ఏది? ఏ విన్యాసం జరిగిందంటే సంప్రతి. నెక్స్ట్ టాపిక్, అస్సాం రాష్ట్రంలో ఓబీసీ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని ఏ తెగవారు ప్రత్యామ్నాయాలు చేస్తున్నారు? ఏ తెగవారు అంటే రాజ్ బంక్షీలు. వీరు ఎక్కడ ఉంటారంటే అస్సాంలో. నెక్స్ట్ టాపిక్, కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు అనుమతించారు? ఈ కాఫీ స్టాల్ను పార్లమెంట్లో ఏర్పాటు చేసుకోవడానికి ఓం ప్రకాష్ బిర్లా అనుమతినిచ్చారు. నెక్స్ట్ టాపిక్, కొమరం భీం జాతీయ పురస్కారం 2024 ఎవరికి ప్రకటించారు? ఈ పురస్కారాన్ని తెలుగు నటుడైన సాయి కుమార్కి ప్రకటించారు. కొమరం భీం మ్యూజియం ఎక్కడ ఉంది? ఈ మ్యూజియం హైదరాబాద్లో ఉంది. నెక్స్ట్ టాపిక్, భారతదేశంలో మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించబోతున్నారు? ఈ హైడ్రోజన్ రైలును హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ వరకు ప్రారంభించబోతున్నారు. ఈ హైడ్రోజన్ రైలును మార్చి 31, 2025న ప్రారంభించబోతున్నారు. నెక్స్ట్ టాపిక్, ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఫిబ్రవరి మంత్ అవార్డును ఎవరికి ప్రకటించారు? ఈ అవార్డును శుభమన్ గిల్కి ప్రకటించారు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్ బుక్ ఎవరి యొక్క సాధారణ జీవితం గురించి తెలుపుతుంది? ఈ బుక్ దలైలామా యొక్క సాధారణ జీవితం గురించి తెలుపుతుంది. ఈ బుక్ యొక్క అసలు పేరు వచ్చేసి వాయిస్ ఫర్ ది వాయిస్ డికేట్స్ ఆఫ్ స్ట్రగుల్ విత్ చైనా ఫర్ మై ల్యాండ్ అండ్ మై పీపుల్. సో ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.